బీఆర్ఎస్ పక్షాన ఏం అడగాలో ఆ బాధితుల పక్షాన బీఆర్ఎస్ పక్షాన మేము ఇప్పుడు అడిగాం. అసెంబ్లీలో మిగతా విషయాలు అడుగుతాం. మిత్రమా, ఇందాక నేను నా స్టార్టింగ్ లైన్ దయచేసి మీరు చూపించారు, అదే సమస్య అవుతుంది. ఫస్ట్ నేనేం చెప్పినా, మేము మూసీ రిజర్వేషన్కు అనుకూలము, నది ప్రక్షాళనకు మేము అనుకూలము. ఇప్పుడు ఒకసారి మూసీ సుందరీకరణ అన్నావు, ఒకసారి మూసీ పునర్జీవము అన్నావు. ఇట్లా నువ్వు పూటకో మాట చెప్తున్నావు. మేమేమంటున్నాము, నది శుద్ధి చేయాలి, నదిలో స్వచ్ఛమైన జలాలు పారాలి, ఇది మా విధానము. మేము ఆ విధానానికి అనుకూలంగా మేము చర్యలు చేపట్టాం. దాన్ని నువ్వు కొనసాగించు. మూసీలో మురికి పారదోలడానికి మేము సిద్ధం. మూసీ శుద్ధి చేయడానికి 10,017 ఇళ్ళు కూల్చడానికి సంబంధం ఏంది? మూసీ శుద్ధి చేయడానికి 3,200 ఎకరాల సేకరణకు సంబంధం ఏంది అని అడుగుతున్నాం మేము. యు క్లారిఫై. వీఆర్ ఫర్ మూసీ శుద్ధి చేయడానికి, రీజనరేషన్కు మేము ఉన్నాం, వీ సపోర్ట్. కానీ ఇండ్లు కూలిస్తే సపోర్ట్ చేయం. మూసీ ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సపోర్ట్ చేయం. ఆల్రెడీ మేము ఒక 5 కిలోమీటర్లు చేసినాం. మా కేటీఆర్ గారు, అప్పటి మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న సుధీర్ రెడ్డి గారు ఒక ఇల్లు కూల్చకుండా 5 కిలోమీటర్లు మేము డెవలప్ చేసి చూపించాం. మొన్న కూడా మా వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఆ ప్రోగ్రామ్ కూడా చేసి ఆ బ్యూటిఫికేషన్ కూడా చూపించారు. ఇప్పుడు కూడా చేయి. అరే ఊకే ఇండ్లు కూల్చుడేంది విధ్వంసం. వాడ ఆ ఇరాన్ గల్ఫ్లో జరిగే యుద్ధం మీద ఇండ్లు కూల్చుడు ఎట్లుందో రేవంత్ రెడ్డిది గట్లే ఉంది. వాడు బాంబులతో కూలిస్తే వీడు బుల్డోజర్లతో కూలుస్తుడు, అంతే తేడా. థ్యాంక్ యూ.